గెలుపోటములు సహజం, అందులో పొలిటికల్లో సర్వసాధారణం. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో గెలిచిన వాళ్ళు హడావిడి అంతా కూడా చూసాం. కానీ ఓడిపోయిన వాళ్ళు ఎందుకు ఓడిపోయామో తెలుసుకొని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన ఏకైక వ్యక్తి లావణ్య గారు. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి లావణ్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మాయి, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మ, బాగుంది. అసలు ఎంత వైరల్ అయిపోయారంటే మీరు ఆ ఒక్క వీడియోతో. అంటే ఓడిపోయామంటే సరే అని చెప్పి కాముష్గా ఉన్నవాళ్ళు ఓకే, లక్ మనకు లేదేమో అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అసలు ఎందుకు ఓడిపోయామో తెలిసి వీడియో తీయడం అనేది అసలు సూపర్. సో అసలు ఆలోచన ఎలా వచ్చింది వీడియో అనేది? నేను ఓడిపోయిన రీజన్స్ అవే కాబట్టి ఓకే, ఇంకా అలాగే One word చెప్పాలనిపించింది. ఓకే, అలాగే చెప్పాలి. నేను ఓడిపోవడానికి అయితే మెయిన్ రీజన్స్ అవే కాబట్టి నాకు అలా చెప్పాలనిపించింది, చెప్పాను. ఓకే. పొలిటికల్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్పేసేయండి. నేను పుట్టి పెరిగింది చారగొండ. ఆఫ్టర్ మ్యారేజ్ హైదరాబాద్ వచ్చాను. 2 పిల్లలు. బాబు ఎక్స్పైర్ అయిపోయాడు. వాడి పేరు మీదనే ట్రస్ట్ పెట్టాను. నా కెరియర్ అంటే మామూలుగా నేను ఊర్లో ఉన్నప్పుడు 10th క్లాస్ వరకే చదివాను. ఓకే. ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేశాను. లక్ అంటే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను కానీ రాలేదు. ఒక 2-3 ఇయర్స్ కూర్చున్నాను, బట్ రాలేదు. అంతకుముందుకే నేను ఎల్ఐసి ఏజెంట్ని. ఆ నుంచి అట్లే రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వెళ్ళిపోయింది. ఇక్కడ రాగన్నగూడలో 2011 ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం రియల్ ఎస్టేట్ డెవలప్ మంచిగా చేసుకుంటూ పోయాను. కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి ఎంటర్ అయ్యాను. ఆ తర్వాత డ్రైవింగ్ స్కూల్స్ అని. ఓకే, హైదరాబాద్ వచ్చినాక అయితే పర్లేదు. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? 99 నుంచి. 99 నుంచి ఉంటున్నారు ఇక్కడ. ఓకే. సో పొలిటికల్లోకి వెళ్తే కనుక మీరు ఆల్రెడీ బీజేపీలో ఒక కార్యకర్తగా ఉన్నారు, ఆల్రెడీ సమాజ సేవ చేస్తున్నారు. కానీ పొలిటికల్లోకి వెళ్ళి అంటే సర్పంచ్గా ఎందుకు పోటీ చేయాలనుకున్నారు అసలు? సర్పంచ్గా అంటే ఒక పదవి ఉంటే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు డైరెక్ట్ ప్రజలకు వెళ్తాయి. ఇక్కడ గవర్నమెంట్కి ప్రజలకి మధ్యలో ఒక వారధి. అక్కడ మా ఊరికి గవర్నమెంట్కి వారధి ఎవరంటే సర్పంచ్ పదవి. ఆ పదవి ఉంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు. నేను ఎంత చేస్తాను? మహా అంటే 20-30 వేలు చేస్తాను నేను చేయాలనుకుంటే, అంతవరకే చేయగలుగుతాను. కానీ ఇంకెక్కువ చెయ్యాలి, ఇంకా మా ఊరు మారాలి అంటే పదవి ఉండాలి అనుకున్నాను, అందుకు వెళ్ళాను. సో అందుకు వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పోటీ చేయాలని అనుకున్నారు. ఊర్లో నుంచి ఎలాంటి ఆదరణ వచ్చింది, ఏంటి అసలు? ఊర్లో నుంచి మంచి ఆదరణే ఉంది. నేను అంటే నాకు ఎలక్షన్స్ కొత్త కానీ మంచి ఆదరణే ఉంది. ఎవరు పోటీ చేయొద్దు అని కానీ, నువ్వు ఎట్లా పోటీ చేస్తావని కానీ నన్ను ఎవ్వరూ అనలేదు, ఎక్కడా అనలేదు. వాస్తవం కాడికి నేను పోటీ చేస్తున్నానన్నా కానీ మా ఊరి కోడలు కాదు అని అక్కడక్కడ ఎవరన్నారో కానీ నా మొహం పట్టుకొని అయితే నువ్వు ఈ ఊరి కోడలు కాదు కదా, నువ్వు ఆడపిల్లవు కదా, నువ్వు ఎట్లా చేస్తావని కూడా నన్ను ఎవరేమనలేదు. నాకు ఎట్లాంటి అంటే ఎవరి నుంచి ఒక కాల్ రావడం కానీ, నువ్వు చెయ్యకని చెప్పడం కానీ, ఊరుకోమని చెప్పడం కానీ ఎక్కడి నుంచి అలాంటివి అంటే మామూలుగా ఇప్పుడు మీరు అన్న సమాధానంలో నుంచే చూసుకుంటే కనుక మీరు పుట్టింది ఆ ఊరి కోడలైనప్పటికీ కూడా మీరు ఎక్కువ సెటిల్ అయింది హైదరాబాద్లోనే కాబట్టి ఆ ఊరి సమస్యలు ఎక్కువగా తెలియదు అని చెప్పి మిమ్మల్ని గెలిపించలేదు అనుకోవచ్చా? పోనీ అలా అనుకోవడానికి కూడా ఛాయిస్ లేదమ్మా. ఎందుకంటే నేను 3 ఇయర్స్ నుంచి వెళ్ళొస్తున్నాను ఊరికి. పాప యూఎస్ వెళ్ళిపోయినప్పటి నుంచి కొంచెం ఒక్కదాన్ని ఉంటున్నా కదా, ఊరికి ఎక్కువ వెళ్ళొస్తున్నాను. సమస్యలు ఏంటి ఏందనేది అవగాహన పూర్తి వచ్చింది నాకు. ఫస్ట్ లేకుండే, అబద్ధం ఎందుకు చెప్పడం కానీ ఫస్ట్ లేకుండే. తర్వాత ఏంటంటే ఏ మార్పు చెందలేదు. ఓకే. ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాం, నేనంటే నాకన్నా ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉన్నారు నా ఊర్లో మహిళలు, నేనంటే నాకన్నా ఎక్కువ తెలివికల్ల వాళ్ళు ఉన్నారు. వాస్తవం చెప్తున్నాను. ఇట్లా ఉన్నా కానీ నేను నా జీవన ప్రమాణాలు ఎంత మారాయి అంతలో కనీసం 20% కూడా మారలేదు. వీళ్ళు కనుక నాకు ఒక్కొక్కసారి అనిపించింది, పలానా వాళ్ళు వీళ్ళు వండర్ఫుల్ పర్సన్, వండర్ఫుల్ ఉమెన్, వీళ్ళు కనుక అప్పుడు హైదరాబాద్కి వచ్చి ఉంటే బాగా సెట్ అయ్యేవారు కదా, ఇక్కడ ఉండబట్టే ఇట్లా అయ్యారు కదా అన్న థాట్ నాకు చాలాసార్లు వచ్చింది. నేను ఇప్పటికీ చెప్తాను, చాలా తెలివి కల్ల వాళ్ళు, చాలా ఏమంటారు స్ట్రాంగ్ ఉమెన్స్ నా ఊర్లో చాలామంది ఉన్నారు. వాళ్ళు కనుక హైదరాబాద్ వచ్చి ఉంటే ఇంతకన్నా నాకన్నా మెరుగ్గా బతికేవాళ్ళు కదా, పోనీ మనం ఏమైనా చేయగలమా, ఇలా వచ్చాను అంతే. ఓకే. అంటే ఊర్లో ఉండే సమస్యలన్నీ మామూలువే ఉంటూ ఉంటాయి, అంటే ఎక్కడైనా సరే కామనే ఉంటూ ఉంటాయి. అంటే మేము సర్పంచ్గా పోటీ చేస్తున్నారు, ఎవరెవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు ఊర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ రోడ్ల సమస్యలు, డ్రైనేజ్, బాత్రూమ్ లేకపోవటం, పిల్లల స్కూల్ లేకపోవటం, ఇలాంటివి కాకుండా మీ ఊర్లో మీకు బాగా కలిసి వేసిన సమస్యలు ఏమైనా ఉన్నాయి? మా ఊర్లో నాకు బాగా కలిసి వేసిన సమస్య అంటే అమ్మ, మెయిన్గా ఊర్లో ఉపాధి లేక హైదరాబాద్ వచ్చి నేను ఒకప్పుడు పెద్ద రైతులా చూసిన వాళ్ళు ఈరోజు నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతే వాచ్మెన్గా చూస్తాను.
ఓకే. ఇక్కడ. ఇక్కడ. హ్మ్. నాకు అంటే అది నచ్చలేదు. ఊర్లో ఏం లేదమ్మా అర్థం కాలేదు. ఊర్లో వ్యవసాయం ఉంది, అవును. ఎంతో కొంత వ్యవసాయం. హ్మ్. ఒకప్పుడు నా ముంగల నేను చిన్నగా ఉన్నప్పుడు మంచి రైతులు, హ్మ్. ఎట్లా అంటే గల్లెగరేసుకొని బతుకుతామంటారు కదా, ఆ టైపు వాళ్ళని నేను ఎంతో రెస్పెక్ట్గా చూసిన వాళ్ళని. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఇళ్ళకి నేను పోతే వాచ్మెన్గా చూడలేకపోయాను. అది సరే, రోడ్ల సమస్య, ఈ సమస్యలు ఇవి కామన్ అనిపించిన ఆడపిల్లగా నాకు అది నచ్చలేదు. వాళ్ళ ఓకే. చేతుల్లో పెరిగిన ఆడపిల్లగా నాకు అది నచ్చలేదు. ఇక్కడికి వస్తే వాచ్మెన్ లాగా హ్మ్. మా ఊర్లో అందరికీ నమస్తే నమస్తే అని పెట్టేవాళ్ళు. ఇక్కడికి వచ్చి ఇంకొకరికి టీ మోస్తుంటే తట్టుకోలేకపోయాను. ఓకే. అవి మీకు బాగా బాగా మనసులోకి కలిసివేసింది. తీసుకున్నారు. బాగా అంటే బాగా. అంటే నా దగ్గర ఉంటే ఎమ్మటికెమ్మటికి ఏదో ఒకటి వాళ్ళకి చేసేద్దాము అనిపించేంతలా అనిపించింది. వాచ్‌మెన్‌లుగా ఉండడం, అక్కడ మంచి పొజిషన్‌లో ఉన్న వాళ్ళని ఇక్కడ పిల్లల చదువుల కోసం వచ్చి, హ్మ్. ఇళ్ళల్లో పని చేయడం. నాకు నిజంగా అది నచ్చలేదు. నాకు అక్కడ ఉన్నప్పుడు అన్న, అన్న అని పిలిచి వాళ్ళెమ్మటి నేను తిరిగేదాన్ని. అట్లాంటిది ఇక్కడికొచ్చి ఎవరి దగ్గరనో మా ఊరు వాళ్ళు వాచ్‌మెన్‌గా చేయడం, ఇళ్ళల్లో పని చేయడం నాకు నచ్చలేదు. ఓకే. అయితే ఎవరైనా సరే ఇప్పుడు సర్పంచ్‌గా పోటీ చేయాలంటే జనాలకి, అక్కడున్న ప్రజలకి నమ్మకం రావాలి అంటే మేనిఫెస్టో ఖచ్చితంగా స్ట్రాంగ్‌గా కంపల్సరీ ఉండాలి. ఉండాలి. సో, మరి మీ మేనిఫెస్టోలో అసలేముంది ఏంటో ఒకసారి చెప్పండి? నా మేనిఫెస్టోలో అయితే వాస్తవం కాడికి 90% వుమెన్‌కి ఫేవర్‌గా ఉంది. హ్మ్. ఆఫ్‌కోర్స్ నేను ఒక వుమెన్ అని పెట్టానేమో తెలీదు గానీ, హ్మ్. వుమెన్‌కి ఫేవర్‌గా ఉంది. ఏంటేంటంటే ఇప్పుడు ఎవరన్నా సివిల్స్ రాసి ప్రిలిమ్స్ వరకి పాస్ అయితే హ్మ్. 50,000 ఇస్తానని. ఆహ్, ఎడ్యుకేషన్‌కి అంటే ఇప్పుడు లోన్స్ ఉంటాయి గదనా! సెంట్రల్ హ్మ్. స్కీమ్స్. హ్మ్. కనీసం ఇద్దరినన్నా పంపిస్తానని. ఆహ్, కంపల్సరీ వృద్ధులకి ఒక వృద్ధాశ్రమం కట్టిస్తానని. వృద్ధాశ్రమం కాన్సెప్ట్ ఏందంటే ఓడినా, గెలిచినా అని పెట్టాను. దానికి పాలిటిక్స్‌కి సంబంధం లేదు. ఓడినా, గెలిచినా వృద్ధాశ్రమం కట్టాలనేది నా డ్రీమ్ నా ఊర్లో. ఓకే. హ్మ్. ఇంకేమున్నాయమ్మా? ఇంకా అంటే ముగ్గురు పిల్లలుంటే కంపల్సరీ 25,000 ఇస్తానన్నాను. హ్మ్. ఒకటి. ఇంకొకటేందంటే మహిళలకి ఇప్పుడు మా ఊర్లో మొత్తం జీవనాధారం కూలినన్న. ప్రతి ఆడబిడ్డ పెళ్ళికి కూడా పెళ్లి ఇస్తాను. చీర. పెళ్లి చీర హ్మ్. ఇస్తానని. పెళ్లి చీర అంటే ఒక సాంప్రదాయం గాబట్టి ఇస్తానన్నాను. అది అంటే మామూలుగా ఒక సాంప్రదాయం నేనెళ్తాను గాబట్టి ఇస్తానన్నాను. హ్మ్. ఇంకొకటేందంటే ఎస్సీ, ఎస్టీ ఎస్సీ, ఎస్టీ పిల్లల డెలివరీ. మహిళలకి హ్మ్. మామూలుగా డెలివరీ అయిపోయిన తర్వాత ఎవరికైనా పౌష్టికాహారం ఇంపార్టెంట్. హ్మ్. ఇంకోటేందంటే వాళ్ళు ఈరోజు కూలిపోతే గాని ఈరోజు డబ్బులుండవు. వాళ్ళకి కంపల్సరీ 5,000 ఇస్తానండి. ఆ హ్మ్. 1 మంత్‌కైతే రెస్ట్ అవసరం గాబట్టి, ఆ ఫుడ్‌కి అవసరం గాబట్టి 5,000 ఇస్తానన్నాను. హ్మ్. సో, అమ్మ మామూలుగా చూసుకుంటే ఊర్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీకు బాగా కలిచివేసిందని చెప్పారు. కానీ మీ మేనిఫెస్టోకి దానికసలు సంబంధం లేకుండా ఉంది. ఏంటది? ఊర్లో ఉన్న సమస్యలు కలిసివేసినాయంటే ఇప్పుడు మామూలుగా గృహాలు లేని వాళ్ళున్నారు. అవును. మామూలుగా బైపాస్‌లో రోడ్డు పోయినను ఇల్లు లేని వాళ్ళున్నారు. ఇల్లు లేని వాళ్ళని నేను గవర్నమెంట్ నుంచే తీసుకురాగలను. హ్మ్. ఓకే. నేను గవర్నమెంట్ నుంచే ఇన్నిండ్లు ఇస్తానని నేను ఎట్లా చెప్తాను? హ్మ్. నా సర్పంచ్ ఒక్కరి చేతిలో అయితే ఉండదు. అవును. ఖచ్చితంగా ఉండదు. ఇక్కడ అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారున్నారు. మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు వస్తాయో రావో తెలీదు. హ్మ్. ఓకే. ఇండ్లు ఇస్తానని నేను ఖచ్చితంగా ఉన్నారు. బైపాస్‌లో ఇండ్లు పోగొట్టుకున్న వాళ్ళు బీదవాళ్ళున్నారు. రియల్‌గా బీదవాళ్ళున్నారు. మా ఊరిని నమ్ముకొని 30 ఏండ్లనో, 25 ఏండ్ల నుంచి ఒక ఆయన ఉంటాడు. పాపం ఆయనకి ఇల్లు లేదు, ఇల్లు ప్లేసు లేదు. వాస్తవం అట్లాంటి వాళ్ళకి నేను హామీ ఇద్దామన్నా నేనెలా ఇవ్వగలుగుతాను? ఒకవేళ నేను అది ప్యూర్ హామీ ఇచ్చిన తర్వాత ఆ ఇండ్లు రాకపోతే నువ్వు అలా చెప్పావు గదా! అబద్ధం హామీ ఎందుకిచ్చావంటే నేనేం చెప్పగలుగుతాను? ఓకే. సో, వాటి కారణంగా మీరు కేవలం అవి నేనేది దృష్టిలో పెట్టుకొని. చేయగలుగుతాను? హ్మ్. ఇప్పుడు రేపొద్దుగాల గవర్నమెంట్ ఏ స్కీమ్ ఎప్పుడు పెడతదో తెలియదు. ఏదెప్పుడు పెడతదో తెలీదు. హ్మ్. కావాల్సుంటే గవర్నమెంట్ వచ్చిచ్చిన ప్రతి స్కీమ్ 100% న్యాయం చేస్తానని చెప్తాను గానీ, ఏ స్కీమ్ పెడతదో తెలీదు, పెట్టనో తెలీదు. ఇంకొకటేందంటే, ఇప్పుడు మన స్టేట్ దగ్గర పెద్ద ఫండ్ గూడా లేదని రేవంత్ రెడ్డి అనే చెప్తున్నాడు. అవును. హ్మ్. ఇవ్వని నేను ఉట్టి హామీలిస్తే కష్టం గదా! ఇదైతేనేమో నేను నా డబ్బులతో చేయగలను. నా సొంత డబ్బులతో చేయగలను. హ్మ్. అందుకని ఇది హామీ ఇచ్చాను నేను. సో, అందుకని మీరు ఇచ్చాను. మేనిఫెస్టోలో అవి పెట్టాను అంటున్నారు. అంటే అవి ఆల్రెడీ మీరు బీజేపీ కార్యకర్తగా ఉన్నప్పుడు, లేకపోతే ఇంటికి ఎవరైనా సాయం కావాలి అన్నప్పుడు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు. మరి చేస్తున్న వాటిని అలా పెట్టడం కూడా కొంచెం. ఇప్పుడు ఒక్కటి నాన్న, స్టేట్‌లో నా గవర్నమెంట్ వస్తదో రాదో హ్మ్. నాకు తెలీదు. వచ్చే పరిస్థితి కూడా కనపడుతుందా అంటే మీ అసంటోళ్ళకే తెలియాలి. హ్మ్. నేను చెప్తానేదో నా గవర్నమెంట్ వస్తదని గానీ, నా గవర్నమెంట్ వచ్చే ఆలోచన బీజేపీ గవర్నమెంట్ వచ్చే ఆలోచన ఎప్పుడొస్తదో నాకు గూడా కలను. హ్మ్. వాస్తవం కాడికి. వస్తదా రాదా అంటే ఇప్పుడున్న అనాలిసిస్ ప్రకారం అయితే, మా రేటింగ్ ప్రకారం అయితే వచ్చేలా కనపడతలేదు. హ్మ్. ఓకే. వేరే గవర్నమెంట్ ఉన్నాము అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమిస్తదో, ఏమియ్యదో గూడా తెలిసే పరిస్థితిలో లేదు. హ్మ్. వాస్తవం కాడికి. వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి అన్న ఇచ్చిన హామీలకే దిక్కులేదు.
నేను రేవంత్ రెడ్డి అని నమ్ముకో నేనేం హామీలు ఇస్తున్నా మా ఊళ్ళో? ఓకే. ఒక్కసారి ఆలోచించండి. సో, అందుకని పెట్టారు. ఓకే. పెట్టింది. నాకు సాధ్యాసాధ్యాలు ఎంతవరకు రేపు పొద్దుగాల వచ్చేసి నువ్వు ఇచ్చిన హామీలు ఏవి ఎక్కడ నెరవేరుస్తున్నావు అంటే నేనేం చెప్పలేను కాబట్టి నాకేది సాధ్యమో అదే ఇచ్చాను. ఓకే. అంటే మామూలుగా ఏ ఎలక్షన్స్ అయినా వస్తున్నాయి అంటే ఖచ్చితంగా జనాల్లో ఒక ఆశ ఆశ అనేది ఒకటుంటుంది. డబ్బులిస్తారు, లేకపోతే ఇంకేవో ఇస్తారు. కొన్ని చోట్ల సర్పంచ్ ఎలక్షన్స్‌కి 20,000, 30,000 ఒక్కోటికి పట్టు చీరలు, లేకపోతే ఇంట్లో గ్యాస్ స్టవ్‌లు, కుర్చీలు ఇలా పంచిన సందర్భాలు కూడా అనేకంగా ఉన్నాయి. మరి మీరవి పంచనందుకే ఈరోజు ఓడిపోయాను అంటూ కూడా ఆ రోజు మీరు ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది. మరి అసలు మీ ఊరు నుంచి ఎవరెవరు పోటీ చేశారు? ఏంటి ఒక్కసారి చెప్పండి? మా ఊరు నుంచి 7 పోటీ చేశాం. 6 పురుషులు చేశారు. బీసీ జనరల్ రిజర్వేషన్ వచ్చింది. నేను ఒక్కదాన్ని చేశాను. హ్మ్. కాకపోతే అందరు పంచలే డబ్బులు. మిగతా 5 ఏం లేదు. మందు డబ్బు పంచింది అయితే 2. ఒకటి బీఆర్ఎస్, 2 కాంగ్రెస్. ఓకే. ఈ 2 పంచారు. హ్మ్. మిగతా వాళ్ళు పంచలేదు. నేను ఇస్తే సేవాప్రదంగా ముసలి వాళ్ళకి అక్కడక్కడ 500 నాకు ఇవ్వాలనిపించిన కాడికి ఇచ్చాను. అంటే ఎట్లా అంటే కొన్ని ఇళ్ళకి పోతాం కదా, ముఖపరిచయం లేకపోతే అడగరు. హ్మ్. నేను వాళ్ళ ఆడపిల్లని కాబట్టి వాళ్ళకున్న పరిస్థితిని బట్టి ఏ పేషెంట్ కాడుకో, ఈ ఇంట్లో పేషెంట్ లేకపోవచ్చు కానీ పక్కింట్లో ఉండొచ్చు పేషెంట్. ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాకుండా మామూలుగా ఎలాగో పోతాం కదా, ఆ అలా బంధాన్ని తుంచుకోలేం. ఎలక్షన్ జ్వరం వచ్చింది లావణ్య, ఇట్లా వచ్చింది బిడ్డ అంటే సరే హాస్పిటల్ చూపించుకోపోమ్మా అని ఒక 500. అంటే నాకు అంటే వాళ్ళ ఖర్చులకు లేకపోతే ఆరోగ్యపరంగానే ఇవ్వడం ఆరోగ్యపరంగా జరిగింది. అది మందుకో నాకు ఓటేయమనో కాదు, ఆరోగ్యపరంగా హ్మ్. ఆరోగ్యపరంగా ఇచ్చాను అక్కడక్కడ. అయితే మీ గురించి కూడా మేము విన్నాం. గతంలో కూడా ఒకవేళ ఓటు వెయ్యాలి అంటే అసలు డబ్బు కూడా తీసుకునే వాళ్ళు కాదంట. లేదు మీ ఇంటికి కూడా ఎవరైనా ఓటు వెయ్యండి ఈ పార్టీకి అని కూడా అడగడానికి కూడా వచ్చేవాళ్ళు భయపడే వాళ్ళంట. కాదు, ఎవరు రారు. ఎందుకు అసలు? ఇక్కడ నాన్న వాస్తవం చెప్తున్నా, మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతాయి కదా, హ్మ్. ఓటుకు 5,000. ఓకే. ఓపెన్ సీక్రెట్ నేను చెప్తున్నా కదా, ఓటుకు 5,000 లేకపోతే 7,000. హ్మ్. ఎంత ఎట్లుంటదంటే ఇప్పుడున్న రాగన్నగూడ కానీ తుర్కెంజాల్ ఇక్కడ ఏరియా ఏంటంటే, మా రాగన్నగూడలో నేను చూసింది ఏంటంటే ఓటుకు 5,000, 4 ఓట్లు ఉన్నాయా 5,000, 20,000 ఇచ్చేసి వెళ్తారు. హ్మ్. ఇంకా వాళ్ళు మామూలుగా మా ఇంటికి కూడా వస్తారు, నాకు ఒక్కదానికైతే ఇవ్వరు. మా ఓకే. ఇంటి కాడికైతే రెంటర్స్కి వాళ్ళకి ఇచ్చుకుంటారా లేదా ఇంకా వాళ్ళ పర్సనల్. నేను కూడా అబ్జెక్షన్ చెప్పాను, ఎందుకంటే వాళ్ళు పాపం రెంట్లకు ఉండేటోళ్ళు, ఇచ్చేటోళ్ళు ఇస్తారు, తీసుకుంటోళ్ళు తీసుకుంటారు, మనం ఇవ్వద్దు అని నేను ఎందుకు అనాలని. నేను నాకైతే ఇవ్వరు. అంటే ఈ రోజుల్లో ఓటు వెయ్యాలంటే కూడా ఏం వెళ్తాంలే ఖర్చు ఎక్కువ, లేకపోతే ఆఫీస్‌లో ఒక 1 డే సాలరీ కట్ అవుతుంది, లీవ్ ఇవ్వరు, రాను పోను ట్రావెల్స్‌కి ఇంత అవుతుందని ఆలోచించే వాళ్ళు అధికంగా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు ఊరికెళ్ళి ఓటు వేస్తున్నారంటే దానికి గల కారణం ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఇచ్చే డబ్బులు ఆశించి. ఇది కరెక్ట్ అంటారా? కాదంటారా? ముమ్మాటికి తప్పు. హ్మ్. ఎందుకంటే నీ దేశం, హ్మ్. నువ్వు భారత ఇది పౌరుడివి. కరెక్టేనా? నేను చెప్పింది కరెక్టేనా? అంటే బస్ ఛార్జీలు తీసుకొని వేసే సిస్టమ్ మొదలయ్యింది. హ్మ్. నేను కాదనట్లేను, ఇస్తున్నారు. వీళ్ళు అలవాటు చేశారా, వాళ్ళు అడిగారా అన్నది సెకండరీ. హ్మ్. వాస్తవం కాడికి రావాలి అంటే పలానా ఓటు ఉంది అది ఇది ఉన్న తర్వాత ఏమొస్తావులే మరి నీకు కూడా బస్ కిరాయిలు ఉంటాయి కదా, హైదరాబాద్ నుంచి పోవాలి కదా, పట్టు పట్టు అని ఇవ్వడం అలవాటైపోయింది. హ్మ్. వాస్తవం. సరే బీదోళ్ళు ఎక్కడో ఈరోజు కూలోళ్ళు తీసుకున్నారు, అది కూడా తప్పే అమ్మా. ఎందుకంటే 5 ఏళ్ళకి ఒక్కసారి వాళ్ళు ఏదో 500 ఇచ్చినంత మాత్రాన మనం బ్రతకం కదా. అవును. మన మీద ఎంత సంపాదిస్తున్నారు, ఈ హ్మ్. సిస్టమ్ ఎంత పొల్యూట్ అయిపోతుంది. ఓటు లేకపోతే సాధించుకున్న దేశాలు ఎన్నో. హ్మ్. ముఖ్యంగా మహిళలకు ఓటు లేకపోతే కొట్లాడి తెచ్చుకున్న వాళ్ళు ఎంతమందో, హ్మ్. ఎన్నో దేశాలు ఉన్నాయి, మీరు చూడండి ఒకసారి. అట్లాంటిది ఓటు నమ్ముకోవడం ఏంది, మేమేస్తాం మా ఓటు. ఇప్పుడు ఒక 5 మన కన్న తల్లిని మనం చూడడానికి పోవడానికి, మన ఊరిని మనం చూడడానికి పోయేటప్పుడు ప్రతిసారి వాళ్ళు ఇస్తలేరు కదా. సంక్రాంతికి వెళ్తాం, దసరాకి వెళ్తాం, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తాం, అవును. అన్నిటికీ వాళ్ళు ఇస్తలేరు కదా. ఇది మాత్రం ఎందుకు అనుకోకూడదు మనం? ఎందుకు అనుకోకూడదు? వాళ్ళు ఇచ్చారు కదా, మేము పోయాం కదా అంటే ఇంకా నువ్వు బాధ్యత ఎట్లా తీసుకుంటావు? నువ్వు బాధ్యత గల పౌరుడు ఎట్లయితే హ్మ్. ఇది తీసుకున్నప్పుడు ఎట్లా రేపు పొద్దున ఒక సమస్య వస్తుంది, నీకు ఇల్లు ఉండదు, లేదా నీ పొలం పక్కల ఏదో సమస్య వస్తుంది, ఏమని ఫోన్ చేస్తావు? నా పొలం పక్కల ఈ సమస్య వచ్చింది నువ్వు చెయ్యి అని ఏమని ఫోన్ చేస్తావు? చేయలేము కదా. నీకు ఆ రోజు 2,000 ఇచ్చాను, బస్ కిరాయి ఇచ్చాను, అప్పుడు వచ్చావు, ఇప్పుడు కట్టి 20,000 అంటాడు. హ్మ్. కట్టాల్సిందే కదా నువ్వు. ఎందుకు? నువ్వు నిజాయితీగా ఓటేయినప్పుడు ఏమైపోతుంది? ఇక్కడ ఇంకొకటమ్మా మామూలుగా చూసుకుంటే ఒక్కొక్క పార్టీ నుంచి ఒక 2, 3 అభ్యర్థులు పోటీ చేస్తూ ఉంటారు. ఒక్క పార్టీ నుంచి ఇద్దరు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. వేరే పార్టీ దగ్గర నుంచి తీసుకుంటారు.
అంటే ఒక్క అభ్యర్థి 5,000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా అన్నీ తీసుకొని అసలు వాళ్ళు ఎవరికి వేస్తారన్న నమ్మకంతో వీళ్ళు ఇంతింత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇక్కడే నేను బాధపడేది ఏంటంటే పాలిటిక్స్ చేసే వాళ్ళకి నియ్యత్ ఉన్నా లేకపోయినా ఓటర్కి నియ్యత్ ఉంటుంది. హ్మ్. ఓటర్కి నియ్యత్ అంటే ఉంటే వాళ్ళిస్తే మేము తీసుకోము కదా! ఇవ్వకపోతే ఇప్పుడు మేము తీసుకోము కదా! అంటారు కదా ఒక్కటి ప్రజలు నాన్న, కూడా. ఏమంటారంటే ఒక గ్రామీణ స్థాయిలో నేను చూసిన ఎలక్షన్స్ కాడికైతే అమ్మో రేపు పొద్దుగాల ఈయన గెలిస్తే నేను డబ్బులు తీసుకోకపోతే ఓటేయలేదని రేపు నాకు ఏ పని చేయదు. హ్మ్. భయపడతారు వాళ్ళు. వాళ్ళు ఎంతమ్మా చిన్న జీవితాలు పాపం భయపడతారు. ఎందుకులే అని తీసుకుంటారు. పలానా అన్న ఇంత ఇచ్చాడు, పలానా పార్టీ అన్న ఇంత ఇచ్చాడు, ఈమె ఇంత ఇచ్చింది. ఓకే, ముగ్గురు ఇచ్చిర్రు కదా, ముగ్గురు కలిసి ఒక 20,000 వచ్చినాయి. హ్మ్. 20,000 వచ్చినాయి అనుకో, 4 ఓట్లు ఉన్నాయి. 4 ఓట్లు ఉంటే అందులో డివైడ్ చేస్తారు. హ్మ్. నువ్వు ఇక్కడై, నువ్వు నాన్నమ్మ ఇక్కడికై, అమ్మ నువ్వు ఇక్కడై, నాన్న నువ్వు ఇక్కడై, అయిపోయి ఆడికి వీళ్ళ రుణం తీరిపోయింది అనుకుంటారు. వాళ్ళు ఇచ్చిన ఓకే. కాడికి ఓకే ఆయన 5,000 ఇచ్చిండు వేసాను, 10,000 ఇచ్చిన ఆయనకి 2 వేసాను, హ్మ్. అంతే. అయితే మీ ఊర్లో ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరైతే ఇద్దరున్నారో వాళ్ళు అసలు ఎంత ఖర్చు పెట్టారు? ఎన్ని ఓట్లొచ్చాయి? ఏంటమ్మా అసలు? నేను ఒక్కటి వాస్తవం అమ్మ, మా ఊరు ఒక్కటి బేస్ చేసుకొని కూడా ఏం అహా! చెప్పలేదు. నేను మామూలుగా మీ ఊరు ఎందుకు అడుగుతున్నాను అంటే, మీ ఊర్లో ఉన్న సమస్యలే మీరు హార్ట్‌కి తీసుకొని పోటీ చేయటం పోటీ జరిగింది. చేశారు. అందులో జరిగిన కొన్ని కారణాల వల్ల మీరు బాధపడి వీడియో చేశారు కాబట్టి దానికోసమని ఎలక్షన్స్‌లో నేను అడుగుతున్నాను. బాధపడలేదు నాన్న. నేను ఓడిపోయినందుకు నేను ఎప్పుడు బాధపడలేదు. హ్మ్. అది ప్రజా తీర్పు, గౌరవించాను. వాస్తవం కాదు, హ్మ్. అది ప్రజా తీర్పు, గౌరవించాను. అక్కడక్కడ విన్నాను, నా ఊర్లో చూశాను. నా ఓకే. ఊర్లో కూడా చూడలేదు అని నేను ఎట్లా అబద్ధం చెప్తాను? హ్మ్. నా ఊర్లో కూడా చూశాను. గూగుల్ పే చేయండి అని డోర్‌కి రాశారు. ఓకే. గూగుల్ పే చేయండి అని డోర్‌కి రాశారు. హ్మ్. నేనక్కడ నిలబడి అమ్మ కొంచెం ఓటేయంటే మాకేది లేదా అన్నారు. హ్మ్. అడిగిర్రు నన్ను మాకేది లేదా అని. మీరేం చెప్పారప్పుడు? నవ్వాను. ఏం చెప్పాలి నేను? హ్మ్. నేనేం చెప్పాలి? లేదు అంటే అని డబ్బు చెప్పను. తీసుకొని ఓటు వేయడం మంచిది కాదు. అది కరెక్ట్ కాదు. అది మన ముమ్మాటికి ఊరిని కరెక్ట్ మనం కాదు. బాగు బాగు చేసుకోవాలి చేసి అంటే హ్మ్. నేను ఊరొక్క విషయం కూడా చెప్పట్లేదు నాన్న. రేపు దేశం కూడా చెప్తున్నాను. హ్మ్. ఏమైపోతున్నాం? ఊరు కలిస్తేనే దేశం అవుతది. దేశం దేశం అవుతుంది. అవుతది. హ్మ్. నువ్వు ఏమైపోతున్నావు? నువ్వు ఇయ్యాల రూ. 1,000, 2,000 తీసుకొని, లేకపోతే వీళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి, లేకపోతే నా కులము, నీ కులము అని నమ్మి నువ్వు ఓటేస్తే ఎటుపోతుంది? నేను ఇప్పటికీ ప్రశ్నించేది ఏందంటే, ఇంత రోషం ఉంది తెలంగాణ మనకి. ఎంత రోషం అంటే, ఒక మాట ఒకరంటే పడలేం మనం. వాస్తవం కాడికి. ఒక మాట అంటే పడలేని రోషం ఉన్నప్పుడు మన వ్యవస్థ ఏమవుతుందో ఒక్కసారి చెక్ చేసుకుంటున్నామా మనం? హ్మ్. ఇప్పటికి నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, నైజాంల తరిమి కొట్టిన తెలంగాణ గడ్డ పులిబిడ్డలం అంటాం మనం. ఇప్పటికీ ఉస్మానియా హాస్పిటలే దిక్కు మనకు. అవును. ఇదెంత వరకు కరెక్ట్? ఏమైపోతుంది? ఒక్కసారి చూడండి ఏమైపోతుంది? రాష్ట్రం ఏమైపోతుంది? బీదోడికి రోగం వస్తే ఏమైపోతుంది? అనొచ్చు మీరు, ఆరోగ్యశ్రీ వచ్చింది కదా మేడం, ఇది వచ్చింది కదా, అది వచ్చింది. ఎవరికొచ్చింది? కార్పొరేట్ హాస్పిటల్‌కి వచ్చింది. హ్మ్. అంత అమౌంట్ పెట్టే బదులు పెద్ద హాస్పిటల్స్ మనం కట్టుకోలేమా? కానీ ఆరోగ్యశ్రీ వల్ల కూడా చాలా మంది బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు నువ్వు కదా! పేద చూడమ్మా, ప్రజలు కూడా. నీకు 3 పూటలు అన్నం పెట్టాల్సిన మన తెలంగాణని ఒక్క పూట పెట్టేసి, ఒక పూట పెట్టాం గదంటే ఎట్లా? ఆరోగ్యశ్రీ ఇచ్చారు, నేను కాదంటలేను. హ్మ్. ఏ కార్పొరేటర్ వాళ్ళు బాగుపడనీకిచ్చారు, మీరు బాగుపడనీకిచ్చారు. హ్మ్. ఎందుకు? హాస్పిటల్ కట్టుకునే దమ్ము లేదా మనకి? హ్మ్. చూపించుకునే దమ్ము లేదా? మనకు చెప్తున్న హాస్పిటల్స్ కట్టుకునే దమ్ము మనకు లేదా? ఇంకెప్పుడు ఉంటది? ఇన్ని రోజులు ఆంధ్రోళ్ళ చేతులున్నామన్నారు. హ్మ్. ఇన్ని రోజులు నైజాంల చేతులున్నామన్నారు. నైజాం వాళ్ళు కట్టిన హాస్పిటలే మనకిప్పుడు దిక్కైతుంది తప్ప హ్మ్. ఇంకేముంది? నేననేది ఏందంటే ఆంధ్రోళ్ళ చేతులో ఉన్నాం. మనం సాధించుకున్నాం. మనం సాధించుకుంది గూడా ఏం ఎలగబెట్టినాం? ఓ హ్మ్. దొర చేతిలో పెట్టినాం. ఓ దొర చేతిలో పెడితే ప్రాణాలు అర్పించిన పిల్లలకు గుర్తింపు లేదు. వాస్తవం కాడికి హ్మ్. ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు చనిపోయారు. ఒక్కొక్క అవును. ఇంట్లో ఇద్దరు చనిపోయారు. ఒకరొకరు లైఫ్‌లు స్పాయిల్ చేసుకుర్రు ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలు. జాబులకు గాకుండా, వ్యవసాయాలకు గాకుండా, అసలు జీవితాలకే గాకుండా పోయిర్రు తెలంగాణ ఉద్యమాలు జరిగినప్పుడు. హ్మ్. ఇప్పుడేమైంది? ఒక దొర ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నారు. హ్మ్. నాకు గావాలి సీఎం పదవంటే నాకు గావాలని. కేటీఆర్, కేసీ అది కవితక్క ఇద్దరు కొట్టుకోవట్లేదా? అవును. కొట్టుకుంటున్నారు గదా! ఇంకొక అట్లా గాదు, ఇట్లా గాదని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు గదా! మాటల గారడైతే చేస్తున్నాడు గదా! అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నకిచ్చినాం. రేవంత్ రెడ్డి అన్నకిచ్చినప్పుడు నేను గూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంతైనా నా ఊరు పక్కోడు. నా హ్మ్. పాలమూరోడు సీఎం గావడం పెద్ద కల. ఉన్న హ్మ్. రాజకీయ అనాలిసిస్ ప్రకారం పాలమూరోడు సీఎం గావడం పెద్ద కల. హమ్మయ్య! ఏ పార్టీ అయితే ఏంది? మా ఊరోడు సీఎం అయ్యిండు. బాగుపడుతది మా పాలమూరు అనుకో. మీ ఊరి నుంచి ఎవరైతే పోటీ చేశారో ఒక్కొక్క అభ్యర్థి అసలు అంటే మీ ఊరనే కాదు ఏ ఊర్లో అయినా సరే మీకు తెలిసినంత వరకు ఒక్కొక్క అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టాడనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఎక్కువనే పెట్టారు. ఎంత? అంటే ఊరు జనాభాని బట్టి. అందుకే నేను జెప్పాను 5,000 జనాభా ఉంటే 1,00,00,000 పైన పెట్టారు. హ్మ్. కొన్ని ఊర్లలో 3,00,00,000 పెట్టారు. 4,00,00,000 పెట్టారు. హ్మ్. వాళ్ళు నేనేమనుకున్నానంటే సర్పంచ్‌కి పదవేంటి?
అది ఏడంగా అంటే సంపాదిస్తుంది. నాకు ఇక్కడ ఒకటి అర్థం అవ్వట్లేదమ్మా. ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్ పదవి కోసం కోట్లు, కోట్లు ఖర్చు పెడుతున్నారు. అసలు అందులో నెలకి ఎంతొస్తుంది వీళ్ళకి? జీతం ఎంతొస్తుంది? అసలు ఎంత ఖర్చు పెడతారు? ఆ 1,50,00,000 లేకపోతే 2,00,00,000 అది సంపాదించడానికి ఇంకా ఎన్ని దారుణాలు చేయాలి? సెంట్రల్ ఎన్ని ఫండ్ కుట్రలు చేయాలి? నెలకు స్టేట్ ఫండ్ ఇచ్చేది ఊరికి సరిపోతుంది. ఎవరో అవును. కకృతి పడ్డ వాళ్ళైతే తీస్తుంటారు. అది కూడా తీస్తుంటారు సర్పంచ్‌లు. అది గ్రామ సభ పెట్టే అలవాట్లు ఉండాలి. అది కూడా ఉండాలి గానీ చాలా తక్కువ ఊర్లలో గ్రామ సభ ఎవరు పెట్టరనుకుంటున్నాను నేను నాకు తెలిసి. హ్మ్. గ్రామ సభ పెట్టాలి. కానీ కొందరు పెడతారు, కొందరు పెట్టరు. వీళ్ళేంటంటే దాన్ని పెట్టుకొని వేరే బిజినెస్‌లు జెయ్యం. ఇప్పుడు దళిత బంధు అన్నారు. అవును. దళిత బంధు వచ్చినప్పుడు మా ఊర్లో డామ్ షూర్ నేను చెప్తాను 10,00,000కి 7,500,000 వచ్చింది. హ్మ్. మిగతా 2,500,000 ఎక్కడ పోయింది? హ్మ్. సంబంధిత సర్పంచ్, సంబంధిత ఎంపీపీ, సంబంధిత ఎమ్మెల్యే వీళ్ళందరికీ వాటాలు పోయినాయి అనుకో. అప్పుడు మీరు ప్రశ్నించారా వాళ్ళని? అప్పుడు నేను పాలిటిక్స్‌లో లేను. ఓకే. అంటే పాలిటిక్స్‌లో లేకపోయినా ఒక బాధ్యతగా లేకపోతే బీజేపీ కార్యకర్తగా అడిగే అప్పుడు నేను రైట్స్ మీకు ఉన్నాయి కదా! పాలిటిక్స్‌లో లేను, బీజేపీలో లేను. ఆ ఓకే. దళిత బంధు వచ్చినప్పుడు అసలు పాలిటిక్స్ మీద నాకు అవగాహన లేదు. ఓకే. నాకు పాలిటిక్స్ మీద అవగాహన వచ్చింది ఎప్పుడు మా బాబు చనిపోయిన తర్వాత, నేను ట్రస్ట్ పెట్టిన తర్వాత, మా ఊరికి ఎళ్ళొస్తుంటే ఇంకా మారలేదా? 25 ఏళ్ల నుంచి ఇంకా బతుకులు మారలేదా? హ్మ్. అన్న కాన్సెప్ట్ మీద ఇలా వచ్చాను తప్ప నాకప్పుడు తెలీదు. దళిత బంధు వచ్చిందంట అన్న వరకే విన్నాను నేను. ఓకే. తర్వాత ఎంతొచ్చింది? మీరు దళిత బంధు వచ్చినా గాని ఏం బాగుపడలేదా అంటే, ఇట్లా గింతే వచ్చింది, ఇట్లే వచ్చింది, ఇంతే. ఎటు పోయినట్టు? నేననేది హ్మ్. ఏందంటే ఇట్లాంటివొస్తాయి. ఇట్లాంటివొస్తాయి కాబట్టి ఇందులో మిగిలించుకోవచ్చు కాబట్టి పాలిటిక్స్‌లో 5 ఏండ్లుందిరా భయ్! ఏదన్నా చేద్దాం. హ్మ్. ఏ వెంచర్ అన్నా చేద్దాం. ఆ వెంచర్ పర్మిషన్ ఇద్దాం. వాడు డబ్బులిస్తాడు. వీడు డబ్బులిస్తాడు. ఫర్దర్ ఫ్యూచర్ చూసుకుందాం. అది వాళ్ళు. అంటే సర్పంచ్‌గా ఎదిగిన వాళ్ళల్లో అంటే గెలిచిన వాళ్ళలో ఊరి కోసం కంటే వాళ్ళ కుటుంబం కోసం ఎక్కువగా దోపిడీ చేసిన వాళ్ళు ఎక్కువగా ఖచ్చితంగా ఉన్నారనొచ్చా? ఉన్నారు. నాట్ ఓన్లీ సర్పంచ్ మేడం. హ్మ్. అంటే ఎమ్మెల్యేలను ఇప్పుడు తీసుకోండి. ఈ సర్పంచ్ టాపిక్ వచ్చింది టాపిక్ కాబట్టి నేను ఇప్పుడు సర్పంచ్ కోసం అడుగుతున్నా. పాలిటిక్స్‌లో చూడండి. ఎమ్మెల్యే చేసిన వాళ్ళు నాకు తెలిసి 100కి ఎవరో ఒక కమ్యూనిస్ట్ నేత ఒకతను ఉన్నాడనుకుంటాను బీదగా. ఆయన మీద హ్మ్. నిన్న మొన్న ఏదో సినిమా గూడా వచ్చింది. ఎవరు బీదగా ఉన్నారో చెప్పండి? వాళ్ళ ఆస్తులు అమ్మితే 25% అమ్మినా గాని దేశం, రాష్ట్రం అన్నీ బాగుపడతాయి. ఓకే. పాలిటిక్స్‌లో వచ్చి ఒక పదవిని అలంకరించిన వాళ్ళు ఎవరు బీదగున్నారో ఒక్కసారి చూడండి. హ్మ్. ఒక సర్పంచ్ అని కాదు ఎవరు బీదగున్నారు? ఎవరు బీదగా లేరు. మీరు చూడండి అవును. ఏ నియోజకవర్గం ఎమ్మెల్యేని తీసుకున్నా గాని అతను ఒక 5 సంవత్సరాలు పదవిలో ఉంటే తర్వాత అతని ఆస్తిలో 25% అమ్మినా గాని ఆ నియోజకవర్గం బాగుపడుతుంది. అంటే అమ్మ ఇప్పుడు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి చూస్తే ఒక్కొక్క ఊరు నుంచి పోటీ చేసి 1,50,00,000, 2,00,00,000 ఖర్చు పెట్టిన వాళ్ళకి కూడా ఎందుకు ఆ అవగాహన రావట్లేదు? అంటే ఈ 5 ఏళ్లలో అంత సంపాదించగలమా? లేదా అసలు కొందరికేంటంటే ఊరికి ఏం చేస్తున్నాం? అంటే ఒక ఆలోచనైనా వస్తది కదా! కొందరికేందంటే ఇదివరకు చేసిన వాళ్ళకి గాని, పాలిటిక్స్ టచ్ ఉన్న వాళ్ళకి గాని సంపాదించుకుంటామని నమ్మకం ఉంటది. హ్మ్. కొత్తగా వచ్చే వాళ్ళకేందంటే ప్రెస్టేజ్. వాడు నిలబడ్డాడు నేను గెలవాలి. ఒక షోకుంటది. హ్మ్. సర్పంచి అని అనిపించుకోవడం ఒక షోకుంటది హ్మ్. కొందరికి. హ్మ్. కొందరికేమో ఆ పదవిని ఒక్కటి పెట్టుకొని పైకెదగాలన్న ఆశ ఉంటది. రకరకాల నేపథ్యాలు. హ్మ్. ఒకరిదొక రకమైన నేపథ్యం, ఒకరిదొక రకమైన నేపథ్యం. మరి మీదే రకం అంటారు? నాది ఏ రకం అనుకున్నానంటే నేను చేయగలనేమో. ఇట్లాంటి పథకాలొచ్చినప్పుడు నేను చేయగలను. హ్మ్. నేను తినకుండా చేస్తే కొంచెం అన్నా బెటర్ అవుతది. నాకు మెయిన్‌గా అంటే ఒక నమ్మకం ఏంటంటే అమ్మ, 60 ఏండ్లోని ఎవ్వరం మార్చలేం. ఆయన మారినా, మారకపోయినా పెద్దగా దేశానికొచ్చేదేం లేదు. 20 ఏండ్లలో మార్చాలన్నది నా కాన్సెప్ట్. ఓకే. అందుకని నేను పిల్లల మీద దృష్టి పెట్టి, మహిళల మీద దృష్టి పెట్టి, ఓకే. మనకొక పదవుంటే చెయ్యగలం గదా! ప్రభుత్వ పథకాలు సరిగ్గా యూజ్ అవుతాయి గదా! అని మాత్రమే ఎళ్ళాను నేను. మీ ఊర్లో మీరు పోటీ చేస్తున్నప్పుడు అసలు ఎంత ఖర్చయింది? ఏంటసలు? మా ఊర్లోనా? హ్మ్. నాకా? హ్మ్. నాకు అవ్వచ్చు వ్యాన్‌కు, దానికి, దీనికి 1,80,000 వరకు గావచ్చు అంతే. మామూలుగా. హ్మ్. అంటే మొత్తం ఒక 2,00,000 వరకు 2,00,000 అనుకోవచ్చు. వరకయింది. హ్మ్. అంతకెక్కువ గూడా ఏం గాదు. వేరే పార్టీ వాళ్ళకి? ఇంతని నేనెలా చెప్తాను? అంటే ఇప్పుడు, జస్ట్ నార్మల్‌గా ఇప్పుడు మీకొక ఒక కుల ఐడియా సంఘ ఉంటుంది గదా! ఇప్పుడు ఒక్కటి నాన్న, నాకీ ఓటు ఖచ్చితంగా పడతది. నాకు హ్మ్. తెలుసు. హ్మ్. ఎందుకంటే నాకు పరిచయం ఉంది. నా మెంటాలిటీ తెలుసు. చేస్తుంది. ఈళ్ళు నాకు పడతది, అవేర్‌నెస్ ఉంది అనుకున్నప్పుడు, వాళ్ళకి నైట్ 5,000, 6,000 ఇచ్చినప్పుడు నేను హ్మ్. అందరిని ఎలా లెక్క గడతాను? అంటే ఇప్పుడు మీరంటున్నారు నాకిందాక కూడా మీరు చెప్పడం జరిగింది. ఊర్లో నేను పోటీ చేస్తాను అన్నప్పుడు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే ఉన్నారే తప్ప, నువ్వు పోటీ చేయకు అన్న వాళ్ళు ఎవరు లేరని ఎవరు లేరు. చెప్పారసలు. చాలా లేదు. సపోర్ట్ చేశారు. మేము నీ ఎనక ఉంటామని చెప్పిన వాళ్ళు మరి చివరికొచ్చేసరికి మీకు 84 ఓట్లే అసలు ఎందుకొచ్చాయి? అంత నమ్మకంగా మీ ఎనకాల ఉన్న వాళ్ళకి? నా వెనకాల ఉన్న వాళ్ళు గూడా అంటే నా వెనకాల ఉన్న వాళ్ళు బేసిక్‌గా తక్కువ యూత్ ఉన్నది కదా! హ్మ్. కొద్దిమంది యూత్ ఉన్నది.
ఏమంటారు, ఇంకా వాళ్ళది రకరకాల ప్రలోభాలకు, అవతల వాళ్ళు చెప్పిన మాటలకు, ఇంకా దీనికో రాలేదు. ఇంకా మెయిన్గా ఏంటంటే ఈసారి గెలుస్తుందో లేదో మనం మళ్ళీ ఆమె వెనకాల వెళ్తే గెలిచేవాడు మనకి అబ్జెక్షన్ చెప్పి చేస్తారేమో అన్న భయం కొందరికి. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఈసారి అయితే గెలవలే మళ్ళీసారి గెలిపించుకుందామని ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడే కొత్త కదా అని కొందరికి. అలా 1% తగ్గిపోయింది నాకు. అంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎవరిని ఎన్నుకోవాలి అనేది వాళ్ళు ముందుగానే డిసైడ్ అయిపోతారు. ఎందుకంటే నేను మా ఊర్లో కావచ్చు, కొంతమంది ఊర్లలో చూసినప్పుడు పొలిటికల్ వాళ్ళ దగ్గర నుంచి ఇందాక మీరు అన్నట్టుగా అంటే డబ్బులు తీసుకోలేకపోతే మాకు ఎయ్యరేమో అన్న భయంతో గెలిచిన తర్వాత ఎక్కడ ఇబ్బంది పడతారేమో, ఇబ్బంది పెడతారేమో అని చెప్పి తీసుకొని వాళ్ళ ఊరికి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకు ఓటేసిన సందర్భాలు కూడా నేను అనేకంగా చూశాను. చాలా ఉన్నాయి, నేను కాదనట్లేను. ఇప్పటికి కూడా డబ్బు తీసుకోకుండా వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫస్ట్ మామూలుగా అనాలిసిస్ చేస్తే ఓకే, 3 మధ్యలో నడుస్తుంది, ఓకే 4 మధ్యలో నడుస్తుంది, ఓకే ఒక ప్లేస్ ఒకటి స్పెషల్ ఒక ప్లేస్ పెట్టేసి ఆ ప్లేస్కి జనాలను పిలిచి ఫుడ్ మందు ఒకరు పెట్టడం, ఇంకో ప్లేస్కి జనాలను పిలిచి ఫుడ్ మందు పెడితే లేదులే వీళ్ళిద్దరి మధ్యలోనే పోటీ ఉంది, ఇంకో మిగతా వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళంతా ఇంకేం పెట్టట్లేదు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి వేద్దాం అన్న డెసిషన్కి వచ్చారు. ఓకే, ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఒకటి చెప్తే పబ్లిక్ టాక్ ఎట్లుంటదంటే అది నిజమవని అబద్ధమవని నమ్మేస్తారు. లేదు ఈమె ఏం చేస్తలేదు, ఊరంతా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంది, వాళ్ళిద్దరిలో గెలవాల, నా మీద వేరే వాళ్ళ మీద అభిమానం ఉన్నా వేద్దాం అనుకున్నా కానీ, మిగతా 5 మీద అభిమానం ఉండి వేద్దాం అనుకున్నా కానీ వీళ్ళకి వేసినా కానీ ఇప్పుడు వీళ్ళు గెలవరు, వాళ్ళిద్దరి మధ్యలో ఎవరో ఒకరు గెలుస్తారు కాబట్టి వాళ్ళకే వేద్దాం, వాళ్ళకి వేస్తే అయిపోతుంది. ఈయన గెలవాలనుకున్న వాళ్ళేమో ఈయనకేయడం, లేదు ఆయన ఓడిపోవాలనుకున్న వాళ్ళేమో ఇక్కడ వేయం. ఇట్లా అంటే ఒకరు ఓడాలి ఒకరు గెలవాలి అనుకుంటారు కదా, వాళ్ళు మంచి చెడు చూడకుండా ఇట్లా వేసుకుంటూ పోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత మంచోళ్ళు అయినా కానీ ఇప్పుడు వీళ్ళు గెలవరు కదా, తర్వాత చూసుకుంటాం. అంటే ముఖ్యంగా మీరు ఓడిపోవడానికి గల రీజన్ కేవలం మనీయే అంటారా? మనీ పంచకపోవడం? మనీ ఒకటి నాన్న, మెయిన్ గా చెప్తున్నా మందు, ఎక్స్పెషల్లీ చెప్తున్నాను మందు. ఏముందో ఆ మందులో నాకు ఇప్పటికీ అర్థం కాదు కానీ మందు ఇప్పటికీ నేను చెప్తాను, తాగిన వాళ్ళకున్నంత కృతజ్ఞత ఇంకెవరికి ఉండదేమో. మందు చూడు, నేను ఓడిపోవడానికి మెయిన్ రీజన్ మందు. అంటే ఇక్కడ నేను కొంతమంది మీ ఊరికి సంబంధించి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒకటి డబ్బులు పంచకపోవడం అనేది మీరు చెప్పినట్టుగానే, ఇంకోటి మేనిఫెస్టో అనేది ప్రతి ఒక్కరికి కూడా కొంచెం నమ్మకం అనేది లేదు. అంటే అన్ని చిన్న చిన్నవే తప్ప ఊరికి సంబంధించింది లేదు అనేది. మూడోది మీరు ఆ ఊర్లో అంటే ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నా పోనీ ఇప్పుడెళ్ళి నివాసం ఉన్నా కూడా మాకు కొంచెం నమ్మకం వచ్చేది అని ఇలా కొన్ని కారణాలు చెప్పడం జరిగింది. మీరు అవన్నీ కాకుండా కేవలం డబ్బులు పంచలేదు లేదా కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మాజీ సర్పంచ్ గారు ఉన్నారు, మాజీ జెడ్పీటీసీ గారు ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? హైదరాబాద్ లో ఉన్నారు, చెక్ చేసుకోండి. ఓకే, వాళ్ళు నేను ఆడపిల్లని, వాళ్ళు మగపిల్లలు. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళ బాధ కూడా అదేనేమో. అంటే వీళ్ళు సిటీలో సెటిల్ అయ్యి ఇక్కడికి వచ్చి సర్పంచ్గా గెలిచి మళ్ళీ వెళ్ళిపోతే మేము ఎవరికి మా సమస్యలు చెప్పుకోవాలి అన్న బాధ కూడా వాళ్ళకి ఉండొచ్చేమో. సిటీలోనే ఉంటాడు కదా, అలా అనుకున్నప్పుడు ఇప్పుడు గెలిచిన తను సిటీలోనే ఉంటాడు కదా, అతనికి ఎలా చేశారు? అతనేం లేదు, ఈ రోజుకి మీరు ఈ రోజు చెక్ చేసుకున్న అతను హైదరాబాద్ లోనే ఉండుంటాడు. ఊర్లో ఎవరో ఒకరు అంటారు ఏంట్రా విశేషాలంటే వెళ్ళిపోయింది నాకు అప్పుడే అన్నారు. మరి దీన్ని ఏమన్నాను నేను? నాన్ లోకల్ అంటారు, ఓకే నేను కూడా ఒప్పుకుంటాను. ఆమె ఈడ ఇల్లుందా అంటారు, నాన్న ఇక్కడ చూస్తున్నావు కదా ఇంత పెద్ద ఇల్లు ఉంది నాకు ఇక్కడ, నేనున్నది ఒక్కదాన్ని, నా కూతురు US లో ఉంది. ఇప్పుడు నేను అక్కడ ఇల్లు కట్టి నేనేం చేసుకోవాలి? నేను వృద్ధాశ్రమం కట్టాలన్నది నా థాట్. ఇప్పటికిప్పుడు పోయి నేను ఒక 2 రూములు రేకులు వేసినా కానీ ఉన్న ప్లేస్లలో నేను రేకులు వేసినా ఉడదీసుకొని పోతుంది అంటారు. అట్లా కూడా వాళ్ళతోటి లేదు అని చెప్పేసి ఒక 20 లక్షలు పెట్టి నేను ఇల్లు కట్టినా నేనేం చేసుకోవాలి దాన్ని? నాకు మా అన్న చాలా బాగా ఆదరిస్తాడు, నాకున్న ఇల్లే నాకు. ఇంకొకటి ఏంటంటే నేను 20 రోజులు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తే నేను మా ఇంట్లో తిన్నది కూడా తక్కువ, నేను ఊర్లోనే ఎక్కువ తిన్నాను. అది కూడా ఎక్కడ ఎలక్షన్స్ పోతే ఆ ఇంట్లో తిన్నాను. పొట్టు పెట్టిన అందరూ నా ఊరే కదా, నా ఊర్లో అయినప్పుడు నాకేం మోమాటం ఉంటుంది. నేను వెళ్ళాను ఒకటి అయింది అన్ననింద్రలా అంటే తినేసాను. నాకు ఏ ఇల్లు నా ఇల్లు కాదాడ, నాకున్న ఫీలింగ్ ఏంటంటే సరే అలా కట్టమన్నారు కదా ఖచ్చితంగా కడతాను, వచ్చేసరి వరకల్లా నేను ఖచ్చితంగా కడతాను. ఇప్పుడు నాకున్న థాట్ ఏంటంటే వృద్ధాశ్రమం కడదాం. ఇప్పుడు వాళ్ళేదో అంటారు అని చెప్పి నేను లక్షలు పోసి అయితే ఎకనామికల్ గా లాస్ అయ్యి
రేపు 10 రూపాయలు దానం చేయలేని సిచ్యువేషన్ లో కూడా నేను రాకూడదు కదా. ఓకే. రావు. ఇప్పుడు 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టే బదులు అవే 30 లక్షలు పెడితే వృద్ధాశ్రమం పడుతుంది కదా. నా ఏం కూడా అదే కదా. వృద్ధాశ్రమంలో ఒక రూమ్లు ఉంటే ఎవరు వద్దంటారు నన్ను. సో, ఇప్పుడు ఈ పొలిటికల్ దాని పరంగా మీరసలు ఏం నేర్చుకున్నారు? పొలిటికల్ పరంగా ఒక్కటేం నేర్చుకున్నంటే నేను మారాలని నేను అనుకోవట్లేదు. నేను ఆ రూట్లో వెళ్ళాలని నేను అనుకోవట్లేదు. హ్మ్. తాపుడు డబ్బు పంచడం వెళ్ళను. హ్మ్. నేను ఒకవేళ ఎలక్షన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు నా ఫౌండేషన్ పనులు కూడా 5 నెలల ముందే మానిపించేస్తాను. ఓకే. నేను ఒక్క రూపాయి నేను ఇప్పుడు డ్యామ్ షూర్గా చెప్తున్నాను, 5 నెలల ముందే మానిపించేస్తాను. హ్మ్. ఏది పెట్టను, 5 నెలల ముందే కూడా పెడతాను. నేను ఈ ఎలక్షన్స్కి వెళ్ళి ఎవరి దగ్గరైనా ముసలోళ్ళకి ఎవరో పిల్లలకు జ్వరం వస్తేనో ఆపరేషన్ చేసుకున్న మనుషులకు ఏదైనా ఉంటే ఇచ్చినట్టు కూడా అప్పటికి కూడా ఇవ్వను నేను. హ్మ్. ఈ పొలిటికల్ ఏం డిసైడ్ అయినంటే నా ఒక్క ఊరు కాదు. నేను అనుకోవడం ఏంటంటే నా ఒక్క ఊరని కాదు, యువత పాలిటిక్స్కి రావాలి. మెయిన్గా యువత పాలిటిక్స్ రావాలి అంటే నాలెడ్జ్ లేక కాదు. వాస్తవం చెప్తున్నా, నాలెడ్జ్ లేక కాదు. చాలా మంది మేధావులు ఉంటారు, కానీ డబ్బు లేక మనం ఏడేస్తాంలే, మనం ఏడేస్తాంలే, మనం వెయ్యంలే, ఖర్చు పెట్టాలి ఖర్చు అన్న పెట్టాలి, ఆలోచన. పెట్టలేనులే అని ఆగుతారు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు అయింది. నాకు ఇంకా ఒక 20-25 ఏళ్ళ లైఫ్ ఉంది అనుకుంటున్నాను నేను. అప్పటి వరకు రూపాయి లేకుండా పోటీ చేస్తాను. ఓకే. ఒక్కసారి నేను గెలిచిననుకో అవతల వాళ్ళకి ఆదర్శం అవుతాను. హ్మ్. ఓటు శాతం పెరిగినా అయిపోతుంది కదా. అవును. ఓటు శాతం పెరిగినా సరే, ఆమె ఓటు శాతం పెరిగింది కదా రూపాయి లేకుండా, నేను వేస్తానని వేస్తారు. హ్మ్. నేను ఆ దిశగా ప్రయాణిద్దాం అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైతే ఆ వీడియో తీశారో, అంటే పోటీ చేస్తాను అన్నప్పుడు మీకెవ్వరు కూడా బెదిరించటం కానీ, ఎందుకు పోటీ చేస్తున్నావు అనలేదు. లేదు. కానీ ఎప్పుడైతే ఆ వీడియో తీశారో అది చాలా మందికి నెగెటివ్‌గా ఎళ్ళింది కాబట్టి, అంటే కొంతమంది పోటీ చేసిన వాళ్ళకి కావచ్చు, లేకపోతే కోట్లు పంచిపెట్టిన వాళ్ళకి కొంచెం నెగెటివ్‌గా ఎళ్ళింది కాబట్టి, వాళ్ళ సైడ్ నుంచి గాని ఏమైనా కాల్స్ రావటం అదేమన్నా అయిందా మీకు? లేదు. హ్మ్. లేదు. డామ్ షూర్‌గా నాకు ఎవ్వరు ఫోన్ చేసి ఇలా చేసి, ఎస్పెషల్‌గా మా ఊరు నుంచి అయినా సరే ఎవరు చేయలేదు. హ్మ్. ఎవరైనా సరే కొత్తగా సర్పంచ్‌గా పోటీ చేయాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? తప్పకుండా పోటీ వచ్చేసారి. చేయండి. హ్మ్. మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ముఖ్యంగా మహిళలకు చెప్తాను. నీ ఓటు నువ్వు వేసుకున్నా సరే, నువ్వు పోటీ పడు. తెలుస్తది నీకు కనీసం. ఇంకోసారి నువ్వు ఒకరికి ఓటు అమ్ముకోకూడదనన్నా తెలుస్తది. హ్మ్. పోటీ పడు. మనకిచ్చిన హక్కును మనం ఉపయోగించుకోకపోతే ఇంకెట్లా? ఇప్పుడు మా ఊర్లో ఉన్నారు. మా ఊర్లో చాలా మంది ఏమన్నారంటే బీసీ రిజర్వేషన్ వచ్చింది. పోటీ పడ్డది మొత్తం గౌడ్స్. హ్మ్. వేరే క్యాస్ట్ నుంచి ఒక్కరు రాలే. మిగతా వాళ్ళకి చెప్పారో చెప్పలేదో నాకు తెలీదు. నాకు ఊర్లో ప్రజలు క్లోజ్ ఉంటారు కాబట్టి, మామూలుగా అమ్మమ్మ వరుసైనోళ్ళు, నాయనమ్మ వరుసైనోళ్ళు, అక్కయినోళ్ళు ఏం చెప్పారంటే, మామూలుగా ఏమన్నారంటే, "ఏం చేసినా మీ గౌన్‌లోళ్ళేనే. మేము చేయలేం లావణ్య. మేము చేయలేమే." నేను మాకు ఒక అమ్మమ్మ ఉంటది, రెడ్డామె. "ఏం చేసినా మీ గౌన్‌లోళ్ళే లావణ్య. మేము చేయలేమే. మా వల్ల కాదు. ఇంక మీ ఇష్టమే, మీ ఇష్టమే" అన్నది. నాకు అర్థమైంది ఏందంటే, మేము వాస్తవం కాడికి గౌడ కమ్యూనిటీ ఎక్కువ. నేను కాదనను. మేము జెడ్పీటీసీలమైనాం, సర్పంచ్‌లమైనాం, ఎంపీటీసీలమైనాం అన్నీ అయినాం. కానీ మా కమ్యూనిటీకి మేము చేసుకున్నది ఏమీ లేదు. ఓకే. స్పెషల్‌గా చేసుకున్నది ఏమీ లేదు. హ్మ్. నా కమ్యూనిటీలో రిచ్ అంటూ ఎవరు లేరు. ఈ పాలిటిక్స్‌లో బాగుపడ్డ వాళ్ళంటూ ఎవరు లేరు. ఆయా ఆయా సర్పంచ్ అభ్యర్థులో లేకపోతే జెడ్పీటీసీ అభ్యర్థుల పక్కన ఉండే ఒక 10, 20 కుటుంబాలు తప్ప నా కమ్యూనిటీలో బాగుపడ్డోళ్ళు ఎవరు లేరు. వాస్తవం కాడికి. అలా బాగుపడ్డోళ్ళైతే ఇక్కడికొచ్చి వాచ్‌మెన్‌లు చెయ్యరు. ఓకే. ఓకే. ఇంకొకటేందంటే మేము పడలేమే మీతోటి పోటీ అంటారు వాళ్ళు. మా కమ్యూనిటీకి ఒరిగింది ఏమీ లేదు. ఇంకొకటేందంటే ఒక మహిళ తనంతట తానొచ్చింది నేనే. ఓకే. మాది గౌడ కమ్యూనిటీ, నేను కాదనను. కానీ నేను కోరుకునేదేందంటే వచ్చేసరికి వేరే కమ్యూనిటీ నుంచి కూడా మహిళలొస్తారు హ్మ్. నన్ను చూసి. నేననేదేందంటే రావాలి ఖచ్చితంగా. దానికి డబ్బుతోనో నేను ఖచ్చితంగా ఇప్పుడెందుకు చెప్తున్నానంటే నన్నెవరు బెదిరించలేరు గూడా. బెదిరిస్తే ఓకే. ఊరుకునేదాన్ని గూడా కాదు. హ్మ్. ఓకే. నేను ఊరుకునేదాన్ని రండి. అందరం ఇట్లాగే రండి. మిమ్మల్ని మాత్రం ఎవరెందుకు బెదిరిస్తారు? ఎవరు బెదిరించరు. ఎందుకు బెదిరిస్తారు? ఏ అవసరం కోసం బెదిరిస్తారు? బెదిరించే హక్కు వాళ్ళకెవరికుంది? లేదు. ఖచ్చితంగా నిలదీస్తాం మనం. హ్మ్. ఎందుకు బెదిరిస్తారు? వేరే కమ్యూనిటీ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. మీరు గూడా కంపల్సరీ పాలిటిక్స్‌కి రావాల్సిందే. మీరు ఓన్లీ మీదే అంటుంటే ఒక గౌన్‌ల ఆడబిడ్డగా నాకు కోపం వస్తుంది. ఓకే. నిజంగా నాకు కోపం వస్తుంది. హ్మ్. ఎప్పుడు మీదేనే 7గురుంటే మీరే పోటీ పడ్డరే అన్నది. ఎవరు 92 ఏండ్ల అమ్మమ్మ. హ్మ్. 92 ఏండ్ల అమ్మమ్మ నేను ఆడంగొస్తుంటే, "అమ్మా నాది ఇట్లా పొయ్యొస్తున్నానే, ఇట్లా నామినేషన్ ఏసినంటే, ఇంగ మీరే ఏస్తరే లావణ్య, గౌన్‌లోళ్ళే ఏస్తరే, మేమేస్తామే" అన్నది. నాకు నిజంగా చివుక్కుమనిపిచ్చింది. హ్మ్. హ్మ్. ఎన్నడూ ఒక మాట నన్ను కనీసం ఆప్యాయంగా పలకరించిన మా అమ్మమ్మ గూడా, ఒకటేసారి మీరే ఏస్తరే అనేసరికి నాకు నిజంగా మీరెందుకు రారు? నేనొచ్చాను గదా! నన్నెవరు బెదిరిస్తున్నారు? ఎవరు బెదిరించరు. అంత ధైర్యం గూడా చెయ్యరెవ్వరు. ఎవరు బెదిరించరు. మీరు రండి.
ఎందుకు రారు? మీరే మీరే అని ఎందుకంటారు? ఏ బెదిరింపు వస్తే మాత్రం ఎందుకు తట్టుకోలేము మనం? ఇప్పుడు ఇంత అవేర్నెస్ ఉన్నప్పుడు, ఇంత చట్టం పనిచేస్తున్నప్పుడు ఎవరో బెదిరిస్తే మనం ఎందుకు పెడతాం? అవును. మిమ్మల్ని బెదిరించే క్యాపబిలిటీ ఉన్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా మా ఊర్లో లేరు. నేను చెప్తున్నా కదా, పాలిటిక్స్ ఉన్న వాళ్ళే బెదిరించాలి. ఎవరికంత క్యాపబిలిటీ ఉండి ఎవరికంత నాలెడ్జ్ ఉంటుంది బెదిరించే ఇప్పుడు అన్నీ వచ్చినాయి నాన్న, ఒక మహిళను బెదిరించారు అనుకో, ఈవెన్ షీ టీమ్కి ఒక ఫోన్ చేయి. ఎట్లా వస్తాయి? ఏ బెదిరింపైనా బెదిరింపే కదా. అవును. షీ టీమ్కి ఫోన్ చేయి, పోలీస్ స్టేషన్ ఉంది, పోలీసులకు ఫోన్ చేయి. ఎందుకు బెదరడం? నిజంగానే మీరు ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నారో అంటే వచ్చే ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఏ ఎన్నికల్లో అయినా సరే, సర్పంచ్‌గా కావచ్చు, ఏ దాంట్లో అయినా సరే, ఓటుకి డబ్బు తీసుకోకుండా ఓటు వేసే ఆ రోజు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం మీలాగే. ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా ఆ రోజు రావాలని కోరుకుందాం. సో, ఇప్పుడు ఏవైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో అలా కాకుండా ఇంకా వేరే విధంగా ఏ విధంగా ఎళ్తే బావుంటుందనుకుంటున్నారు? మీరు ఇప్పుడు ఏదైతే ఫైట్ చేస్తున్నారో ఇది కరెక్ట్ కాదంటున్నారు కాబట్టి ఇంకెలా అంటారు మరి? వేస్తేనేమో ₹1 లేకుండా, మందు బాటిల్ లేకుండా వేయాలి ఓటు. లేదు అనుకుంటే నాకు ఇంకొక సిస్టమ్ కూడా ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే వేలంపాట. హ్మ్. వేలంపాట పెడితే ఏంటంటే, ఎలాగో సర్పంచ్ ఒక ప్యాషన్ అని కొందరికుంది. అవును. ఎమ్మెల్యే కూడా, నేను వాస్తవం కాడికి ఎమ్మెల్యే, ఎంపీ ఏదైనా సరే, మీరు పదవొచ్చినాక దోచుక తినేదైతే కామన్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్‌గా చెప్పాలంటే ఎవ్వరైనా ఓపెన్ సీక్రెట్ ఏందంటే దోచుక తినడం కామన్ అయిపోయింది. ఎలాగో తింటారు కదా, ఆ తినేదేదో ఫస్ట్ ఇప్పుడు సర్పంచ్ పదవి ఉంది. ₹1,00,00,000 అన్నావు. ₹1,00,00,000 వేలం పెట్టామనుకో, ఆ ₹1,00,00,000 ఉంటారు చాలామంది. ఎలక్షన్స్‌కి రాలేక ఆ ఊరికి సేవ చేయాలనుకున్న వాళ్ళు. ఒక కమిటీ ఉంటది. ఒక గుడి కట్టియడమో, ఓ బడి కట్టియడమో, లేకపోతే ఎవరికన్నా ఆడపిల్లల పెళ్ళిళ్ళకి కావడమో, ఇంకా దేనికో యూజ్ అవుతుంది. నువ్వు ఇట్లా తాపి తినిపించి ఓటుకు పైసలు ఇచ్చైనా దోచుక తింటావు. లేదు అనుకున్నా నార్మల్‌గా వచ్చినా ఆ వేళ వెళ్ళిపోయినా దోచుక తింటావు. ఎవరో 2-3% దోచుక తింటారు. నేనేమంటానంటే, సరే పాలిటిక్స్‌లో ఉన్నప్పుడు సర్పంచ్ పదవికి ₹1,00,00,000, ఎమ్మెల్యే అయితే మీరెట్లా 1,000 కోట్లు సంపాదించుకుంటారో, 500 కోట్లు సంపాదించుకుంటారో, కామన్ ఖర్చు అయితే ఓపెన్ సీక్రెట్ 1,150 కోట్లు అయితే ఖర్చు పెడతారు. అదేదో పెట్టి వేలం పాడండి. వేలం పాడితే ఏంటంటే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనకు అక్కరొస్తుంది, గృహాలకు అక్కరొస్తుంది. ఎలాగో మీరు కామన్, మళ్ళీ తినడం కామన్, మీరు తీసుకోవడం కామన్, అన్నీ కామన్. ఆ కామన్లు అయినప్పుడు వేలం పాట వాడితేనన్నా కనీసం కొద్దిలో కొద్దిగా బాగుపడుతుంది. కొద్దిలో కొద్దిగా బాగుపడుతుంది. మీకు కూడా భయం ఉంటుంది. ఇంత పెట్టుబడి పెడుతున్నాం కదా అని చెప్పేసి మళ్ళీ మీరు ఎట్లయినా దోచుక తింటారు నాన్న. నాకు అర్థమైంది. నిజంగానే మీ ఆలోచన అయితే బావుంది. అది రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ కొంతమంది ఊర్లో ప్రజలు కావచ్చు, వాళ్ళు ఆలోచిస్తున్నది ఏందంటే, ఇక్కడి నుంచి మన ఊర్లో ఆడబిడ్డలు కావచ్చు, లేకపోతే ఈ ఊర్లో ఉన్నవాళ్ళు సిటీకి వెళ్ళి అక్కడ అక్రమంగా సంపాదించి, ఆ డబ్బులు ఏం చేయాలో అర్థం కాక ఊర్లో అభివృద్ధి చేస్తున్నారు అనేది కూడా ఒక ప్రాపగండ ఉంది. అయితే ఇప్పుడు ఎవరైతే సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇక్కడ బాగా సంపాదించి అక్కడికి వెళ్ళాక అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనేది ప్రతి ఒక్కరికి ఒక క్వెషన్ మార్క్. అయితే ఇప్పుడు మీ దగ్గర నుంచి కూడా వస్తున్న డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? నాది నా రెక్కల కష్టం. నేను డామ్ షూర్‌గా చెప్తాను. ఈవెన్ ఒక టీ కూడా నేను వేరే వాళ్ళకి తాగను. ఇది నాది నా రెక్కల కష్టం. మామూలుగా చెప్పాలంటే నేను 10th క్లాస్ చదివినా, మళ్ళీ నాకున్న పరిణామాలను బట్టి నాకప్పుడు వాస్తవం చెప్పాలంటే నాన్న ₹3 ఆటో ఛార్జ్ లేని రోజు చూసాను నా లైఫ్‌లో. నా పెళ్ళయ్యాక. పెళ్లి కాక ముందుకు నేను ఆర్థిక కష్టాలు చూడలే. చాలా తక్కువ చూసాను. మాకు కళ్ళు మామూలుగా గౌడ్స్ అంటే కళ్ళు అమ్ముతారు. మాకు ఇంకో టీ కొట్టు కూడా ఉండే. ఎట్లా అంటే నా ఖర్చుల వరకైతే నాకు ఇబ్బంది లేదు. పెద్ద కోట్లకు ఏదో మేడల్ బంగ్లాలు లేకపోయినా గానీ, గుడిసెలున్నా సరే గానీ, నాకు రోజు 500, 700 అమ్మేదాన్ని నేను చాయ్. ఎప్పుడు నేను 7th క్లాస్, 5th క్లాస్ చదువుతున్నప్పుడే అప్పటినుంచే మీరు నేను కళ్ళు అమ్మేదాన్ని, చాయ్ అమ్మేదాన్ని, ఇది సిగరెట్లు ఉంటాయి కదా, అమ్మేదాన్ని. కాబట్టి ఖచ్చితంగా 500-600 నా తాను ఎప్పుడు డబ్బు ఉండేది. ఓకే, డబ్బుకు నేను అంటే మీరు 5వ క్లాసు ఉన్నప్పటి నుంచి కూడా మీ దగ్గర డబ్బు ఉండేది? చిన్నప్పటి నుంచి నేను 3rd క్లాస్ ఉన్నప్పటి నుంచే, 4th, 5th ఉన్నప్పటి నుంచే సరాయి ప్యాకెట్లు ఉండే. సరాయి ప్యాకెట్లు మీకు నువ్వు పుట్టకపోవచ్చు మేబీ. సరాయి ప్యాకెట్ల జమాన్ ఉంటుండే. ఓకే. సరాయి ప్యాకెట్లు అమ్మేవాళ్ళం. మా మామనో ఎవరో పడితే నేను సరాయి ప్యాకెట్లు అమ్మేవాళ్ళం. మా మామ దగ్గర కొన్ని తెచ్చుకోను అట్లా సరాయి ప్యాకెట్. అంటే మీరు 7-8 ఏళ్ళకే మీరు బిజినెస్ డబ్బు సంపాదించడం అనేది బాగా నేర్చుకున్నారు. స్టార్ట్ అయ్యింది. ఓకే, నా క్లాస్మేట్ లో ఎవరి దగ్గర డబ్బు ఉండకపోయేది, నా దగ్గర డబ్బు ఉండేది. నా దగ్గర డబ్బు ఉండేది. కళ్ళు అమ్మడం, ఓకే, టీ అమ్మడం, ఖచ్చితంగా డబ్బులు ఉండేది నా దగ్గర. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఫ్యామిలీ అయిపోయిన తర్వాత ఓకే, ఏమంటారు, ఎప్పుడు డబ్బుకి అక్కడ ఇబ్బంది పడలేదు. కానీ ఇక్కడికి వచ్చినాక ₹3 కూడా ఆటో ఛార్జ్ లేని సిచ్యువేషన్ చూసాను. తర్వాత నా ఇంటి ముందర 3 కార్లు ఉన్న సిచ్యువేషన్ కూడా నేను ఫేస్ చేశాను, చూసాను. నాకప్పుడు నేను ఎంత 19 ఇయర్స్ నాన్న, అప్పుడు అంతే. నేను LIC ఏజెంట్ తీసుకున్నప్పుడు 19 ఇయర్స్. అప్పటి నుంచి స్టార్ట్
స్టార్టింగ్ కొంచెం 6,000 కమిషన్, 3,000 కమిషన్. అక్కడి నుంచి 2005లో చిట్టీలు స్టార్ట్ చేశాను. అప్పుడే 2007, 2008 నుంచి రియల్ ఎస్టేట్‌కి వచ్చాను. ఓకే. నాది ఎవరు ఎట్లా సంపాదిస్తారో నాకు తెలియదు గానీ, నాది ధర్మ సంపాదన. ఓకే. ఊరు బావుండాలి అంటే సర్పంచ్ చేతిలో ఉంటుంది. హ్మ్. సర్పంచ్‌ని ఎన్నుకునే బాధ్యత ఆ ఊరి ప్రజల చేతిలో ఉంటుంది. కానీ ఇప్పుడు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎళ్ళామా, ఎవరైనా ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేపోతే పోటీదారులు కావచ్చు, ఈ గుర్తుకి ఓటు వేయండి అనంగానే వాళ్ళు ఓటు వేసేసి వచ్చేస్తారే తప్ప, ఆ గుర్తు ఎవరిది? అసలు ఎవరిది పేరు? ఎవరు పోటీ చేస్తున్నారు? అవతలున్న అభ్యర్థి ఎవరు? అసలు ఎవరు గెలిచారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా మీరు మొత్తం కూడా సర్పంచ్ గురించి మాట్లాడారు. అసలు ప్రజలకి ఏం చెప్తారు? ఊరి ప్రజలకి? మా ఊరి ప్రజలకా? మీ టోటల్ ఊరి ప్రజలకే కాదు అందరు ప్రజలకి. ప్రజలకి. ఆ! నేనేం చెప్పదలుచుకున్నాను నాన్న అంటే, ఓటనే ఒక ఆయుధాన్ని మీరు కరెక్ట్‌గా యూజ్ చేసుకోకపోతే హ్మ్. దేశం బాగుపడదు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, దేశం బాగుపడదు. ఎక్కడో మన రాష్ట్రంలో ఇన్ని అప్పులున్నాయంటే, ఆ అప్పు ఎవరో కట్టరు. ఏ సీఎంఓ కట్టడు. దేశానికి ఇంత అప్పు ఉందంటే ఏ పీఎంఓ కట్టడు. మనమే కట్టాలి. మన జీవిత పరిణామంలోనే చేంజ్ చేసుకొని మనమే కట్టాలి. హ్మ్. మనం కట్టే ట్యాక్స్‌లు, మనం కట్టేటివే మన రెక్కల కష్టమే పోతుంది దేశానికి. కాబట్టి ఓటు ఆలోచించేసేటప్పుడు కులాలకి, మతాలకి, ఈ పార్టీ పిచ్చిలకి కాకుండా ఎవరున్నారు? ఏం నడుస్తుంది? ఏంది చూసి ఓటేయటం మనం నేర్చుకుంటే, మన ఓటును మనం కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే దేశం మారిపోతుంది. మీరిప్పుడు అంటున్నారు మన ఓటుని మనం చక్కగా యూజ్ చేసుకుంటే దేశం మారుతుంది. అంటే ఊరు ఊరు ఇందాక అనుకున్నట్టుగానే దేశం కాబట్టి దేశం గదా! రాష్ట్రాలు కలిపితేనే దేశం దేశం కాబట్టి గదా! ప్రతి ఒక్క ఊర్లో ఉన్న ప్రజలకి వచ్చేదేంటంటే ఈరోజు వస్తాడు, ఓటు అడుగుతాడు. రేపేదైనా సమస్యొస్తే కనిపించను కూడా కనిపించడు. అవును. సర్పంచ్ సాబ్ నమస్తే సర్ అంటే ఎవరు నువ్వు అని కంపల్సరీ. కించపరిచే సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఇంకా సమస్య అని చెప్తే గుమ్మం దగ్గరికి వెళ్తే పట్టించుకోని పరిస్థితి ఉంది. ఆ అలాంటప్పుడు వీళ్ళకి ఎందుకు వెయ్యాలి అన్న ప్రజలు లేరా? ఉన్నారు. నీకు నోటా ఇచ్చింది గదా! హ్మ్. నోటాకేస్తే నేననేది గూడా అదే. నీకు నచ్చనప్పుడు నోటాకేస్తే ఏమవుతది? హ్మ్. చేంజ్ నీకు ఇచ్చిన గొప్ప బాధ్యత, గొప్ప హక్కు. ఒకరేమో బద్ధకంతోటి ఓటెయ్యరు. హ్మ్. దౌర్భాగ్యం. ఒకరేమో ఎవరు పోతారులే, ఎవరేస్తారులే అనుకుంటారు. ఇంకొకరేమో క్యాండిడేట్ నాకెవరు నచ్చలే నేను ఓటెయ్యనంటాడు. హ్మ్. ఇది ఎంత వరకు రైట్? నీకట్లాంటి థాట్ ఉంటే నోటా ఉంది గదా! హ్మ్. నోటా ఒక 30% పోలైతే అవును. దేశం జూస్తది నీ వైపు. హ్మ్. దేశం జూస్తది. మనం రాజ్యాంగ ప్రక్షాళన చెయ్యాలేమో అన్న ఆలోచనొస్తది. ఏం చెయ్యకుండా నాకొకటి సిల్లీగా అంటే అనిపిస్తది. ఒక అభ్యర్థికి ఏ నమ్మకంతో ఓటు వేయాలి అంటారు? ఇప్పుడు మీ విషయానికే వస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మీరు ఉన్నది మొత్తం కూడా సెటిల్ అయింది మొత్తం కూడా సిటీలోనే. సిటీలనే ఉంది. రేపొద్దున ఏదైనా సమస్యొస్తే చూస్తారో లేదో తెలీదన్న ఆలోచన వాళ్ళకుండొచ్చు ప్రజల నుంచి. అవును. అలాగే బీజేపీలో ఒక కార్యకర్త, ఇంకా వేరే బిజినెస్‌లు కూడా ఉన్నాయి. బయట రియల్ ఎస్టేట్ చూస్తారు, ఎల్ఐసీ ఏజెంట్ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మన ఊరి సమస్యలు ఎలా చూస్తారు అన్న ఆలోచన మన ఉండి ఊరి కూడా సమస్యలు ఎయ్యకపోవచ్చు ఎలా కదా మీకు. చూస్తారు అనున్నది. హ్మ్. నీకక్కడ స్థానిక సంస్థలు, పార్టీలకు సంబంధం లేదు. అది మనకు తెలిసిన విషయం. హ్మ్. బీజేపీ ఇది అని పక్కకు పెట్టండి. నిలబడ్డ ఏడుగురిలో ఎవరు కరెక్టు? పార్టీలు గావు. ఎవరు హ్మ్. కరెక్టు? ఉన్నవాళ్ళు సరే నేను హైదరాబాద్‌లో ఉంటాను అని. ఉన్నవాళ్ళు గూడా జెడ్పీటీసీలు చేసిన వాళ్ళే హైదరాబాద్‌లో ఉన్నారు. అవును. ఓకే. హ్మ్. సర్పంచులు హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఊర్లో ఉన్నవాళ్ళు దోచుక తింటున్నారు. ఓకే. ఊర్లో ఇంకొక లాజిక్ ఆలోచించినా గానీ, ఊర్లో ఉన్నవాళ్ళు దోచుకొనే తింటున్నారు. ఓకే. నాకు దోచుకొని తినాల్సిన కర్మ లేదు. హ్మ్. లేకపోతే నేనాడ ఉంటలేను అంటున్నారు. నేను ఖచ్చితంగా ఉంటాను అని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఉండాలి అంటే నాకో ట్రస్ట్ ఉంది. హ్మ్. ఓకే. నేను ఎకనామికల్‌గా గూడా రేపు పొద్దుగాల తినే ఉద్దేశ్యం నాకు లేదు కాబట్టి, నేను ఖచ్చితంగా సంపాదించుకోవాల్సిందే. నేనిప్పుడు అక్కడికొచ్చి, అక్కడనే ఉండి, అక్కడనే 24 గంటలున్నా గానీ, నేను సంపాదించలేనప్పుడు అక్కడుండి ఏం చేస్తాను నేను? ఓకే. ఒక క్వెషన్. నేను రేపు ఎవరికో 10,000 ఇవ్వాలి. మనీ లేనిది ఏది గాదు. అవును. ఎవరికో అవసరం ఉంటది. చావుకో, బతుక్కో 10,000 ఇవ్వాలి. 10,000 ఇయ్యాలనుకున్నప్పుడు నేనేం జేయాలి? హ్మ్. సంపాదన ఉండాలి గదా! ఉన్న ఆస్తులైతే అమ్మలేను గదా నేను. హ్మ్. అమ్మలేను గదా! కాబట్టి హైదరాబాద్‌లో జేస్తున్నాను. నేనేం చెప్పానంటే ఇప్పుడు నేనున్నది ఒక్కదాన్ని. మా ఉన్నమ్మాయి యూఎస్‌లోనే ఉంది. నేను ఫర్దర్‌గా ఏందంటే పాప బాధ్యత తీరిపోతే కంపల్సరీ ఊరెళ్ళాలన్న థాట్‌లోనే ఉన్నాను నేను. అంతలోనే ఎలక్షన్స్ ఒచ్చాయి. ఊరెళ్ళాలన్న థాట్‌లోనే ఉన్నాను నేను. నేను ఊర్లోనే ఉంటాను. ఇల్లు అన్నారు. నీకు ఇల్లు లేకపోతే ఎట్లా? నీకు ఇల్లు లేకపోతే ఎట్లా అని. నాకు తెలిసిందేందంటే సెక్రటరీ ఆఫీస్‌లో ఉండి పాలన చేసేటందుకు నాకు తెలిసిన నాలెడ్జ్ కాడికి ఇల్లెందుకు? హ్మ్. ఇప్పటి వరకు ఈ దొరపాలనేంది? సర్పంచమ్మ ఉందా? సర్పంచయ్య ఉండా? అని ఎందుకు వాళ్ళ ఇంటి దాంక పోవాలి? సెక్రటరీ అంటే ఆఫీస్‌లో అమ్మ కూర్చోరా? మీరిందాక అన్నారు సర్పంచ్ అనే వాళ్ళని ఖచ్చితంగా ఎన్నుకోవాలి దేశం అది ఇది అన్నారు కదా!
ఇక్కడ ఒకరిని ఎన్నుకోవాలి అంటే ప్రజలు కూడా వెనక ముందు చాలా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న దారుణాలు కావచ్చు, రైతు బంధు గురించి కావచ్చు, వస్తున్న పథకాల గురించి కావచ్చు, ఇలా అన్నీ చూస్తున్నారు కాబట్టి మీరు తప్పుగా అనుకోనంటే ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. అంటే ఒక్కతే ఉంది మనల్ని చూస్తుందో లేదో అన్న ఆలోచన కూడా వాళ్ళకి వచ్చే అవకాశం ఉండొచ్చు కదా! ఒక్కతే ఉంది అని అంటే ఇంత ధైర్యం చేసి వచ్చిందాన్ని ఒక్కదాన్నే నన్ను మామూలుగా అంటే ఇక్కడ మహిళ అనేది నేను మాట్లాడట్లేదు. ఇక్కడ జెండర్‌ని అస్సలు మాట్లాడట్లేదు. కాకపోతే ఒక్కతే ఉంది కదా! అనే దాన్ని కూడా వాళ్ళు సీరియస్‌గా ఏమైనా సర్పంచ్ తీసుకొని ఆ పదవి కూడా విధంగా ఒక్కతే కదా, 10 మంది అవరోధించే పదవి కాదు కదా అది. హ్మ్. ఒక్కదాన్నే కదా. ప్రశ్నించే తత్వం ఉంది, నాలెడ్జ్ ఉంది, చేసే ధైర్యం ఉంది, ఇంకేం కావాలి? 10 మంది టీమును మెయింటైన్ చేస్తే వాళ్ళకేంటి, ఇప్పుడు 10 మంది యువకులు నా ఎమ్మటి తిప్పుకుంటానన్న చదువుకునే పిల్లలు. ఓకే, ఫస్ట్ వాళ్ళ చదువును ఆపేసి నా ఎమ్మటి తిప్పుకునేంత అవసరం ఏముంటది? ఇప్పుడు మన ఊర్లో నేను ఏం చేయగలనో ఏం చేయలేనో 10 మంది పిల్లలు ఉంటేనే నమ్ముతారా? 10 మంది పిల్లలు ఉంటేనే నమ్ముతారా? ఇప్పుడు ఆ ఊరు మీద పడి బతికే వాళ్ళు ఒక టీం లాగా ఉంటారు. ఓకే, దళిత బంధులో తిన్న వాళ్ళో లేకపోతే ఇంకే స్కీమ్లో తిన్న వాళ్ళో, వాళ్ళు తినాలి కాబట్టి పలానా అభ్యర్థి గెలిస్తే మాకు బాగుంటుందని చెప్పి వర్క్ చేస్తారు. ఓకే, ఈమెమ్మటి ఉంటే ఈమె ఎలాగో తిననివ్వదు. ఓకే, అట్లని ఎవరు రారు. చదువుకునే పిల్లలు వచ్చినా కానీ నేనే తిడతాను ఫస్ట్. నేను ఎందుకు వస్తున్నారు మీరు? మీ చదువును ఆపేసి నా ఎమ్మటి తిడితే ఏముంటది? మరి ఎవరు ఇస్తారు అనుకుంటున్నారు ఓటు మీరు? ఓటు ఇప్పుడు నలుగురిని చూసి ఓటేస్తే అది ఓటర్ తప్పుగా నా తప్పు కాదు కదా. సర్పంచ్ పదవి 100 మంది కూర్చునేది కాదు. అంటే మీతో ఉండి, అంటే నేను నార్మల్గా చెప్తున్నాను, మీతో ఉండి ఒకవేళ మీతో మాట్లాడితేనే కదా మీరు ఏం చేస్తారు ప్రజలకి, ఊరికి ఏం చేస్తారని తెలిసేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఉంది నాన్న. నేను ఏ విధంగా నాకు ఓట్లు పడలేదో వివరిస్తే ఇంత దూరం వచ్చారు. ఓకే, ఇంత సోషల్ మీడియా ఉన్నప్పుడు నేను ఏం చేస్తానో చెప్తూనే ఉన్నాను. ఇవాళ రేపు సెల్ లేని ఎవరి దగ్గర? అవును, అందరికీ తెలుసు. నా ఎమ్మటి 10 మంది ఉండి చెప్తేనే తెలుస్తుందా? లేదు కదా. పలానా ఇది చేస్తే ఇది చేస్తుంది ఇది చేస్తుంది అని తెలియదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు నా ఎమ్మటి తిరిగి వాళ్ళ చదువులను డిస్టర్బ్ చేసుకునేంత అవసరం లేదన్నది నా ఫీలింగ్. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. నేను రావాలనుకున్న మార్పే అది. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. రాజకీయం వృత్తి కాదు. ఓకే, అది సేవ చేయాలనుకుంటేనే రావాలి. రాజకీయం వృత్తి కాదు. మీ ఫ్యామిలీలు మీకుంటాయి, మీ కుటుంబాలు మీకుంటాయి, మీ చదువులు మీకుంటాయి. ఓటేసేటప్పుడు ఈమె సేవ చేస్తుందా చేయదా చూసి వెయ్యండి. అంతేగాని రాజకీయం వృత్తిగా ఇప్పుడు ఆ పిల్లల చదువులు డిస్టర్బ్ అవుతాయి. నేనేం జీవనోపాధి చూపిస్తా? చదివే పోయిన తర్వాత నేనేం జీవనోపాధి చూపిస్తా? అందుకే తీసుకోలేదు. మీరు ఇందాక ఏవైతే ఎన్నికలు అన్నారో, సర్పంచ్ ఎన్నికలు ఎలా జరగాలి అని చెప్పి, అలాంటి ఎన్నికలు రావాలని మేము కూడా కోరుకుంటున్నామమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా లావణ్య గారి మాటల్లో, ఆవిడ వీడియో చేయడానికి గల కారణం కూడా నిజంగానే ఎంతో మంది డబ్బు ఖర్చు పెట్టలేక ఓడిపోయిన అభ్యర్థులు అనేక మందే ఉన్నారని చెప్పొచ్చు. ఏ ఎన్నికలైనా సరే డబ్బు తీసుకోకుండా ఓటు వేసే రోజు మనం కూడా రావాలని కోరుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.